అప్పుడే పిల్లలు వద్దనుకునే జంటలు సురక్షితమైన గర్భనిరోధక పద్ధతులను పాటించాలి. అలాంటి వాటిల్లో ఒకటి ఇంట్రాయూటిరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్. దీన్ని కాపర్ టీ లూప్ అని కూడా పిలుస్తారు. ఇది ఆంగ్ల అక్షరం టీ ఆకారంలో ఉంటుంది. మహిళల కోసమే దీన్ని తయారు చేశారు. గర్భనిరోధక మాత్రలు వాడటం కంటే లూప్ వేయించుకోవడమే మంచి పద్ధతిని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పరికరం ప్లాస్టిక్తో తయారవుతుంది. దానికి చివర రాగితీగ చుట్టి ఉంటుంది. దీన్ని గర్భాశయ ముఖద్వారం దగ్గర అమరుస్తారు. దీని ముఖ్యమైన పని అండం వీర్యం కలవకుండా అడ్డుకోవడమే. ఇది ఫెలోపియన్ ట్యూబ్ నుంచి అండం విడుదలను చాలా ఆలస్యం చేసి అండం గర్భసంచిలోకి చేరకుండా, చేరిన ఒక చోట అతుక్కోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఫలదీకరణ జరగదు, అంటే గర్భం రాదు. ఈ లూప్తో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది ఇది పెట్టుకోకూడదని, కొందరికి పడదని అంటారు. లూప్ పడదు అనేది అపోహ మాత్రమే. లూప్ను సరైన స్థానంలో అమర్చకపోతేనే సమస్యలు వస్తాయి. దీనివల్ల వేయించుకున్న 2-3 నెలల్లోనే బయటకు వచ్చేస్తుంది. తిరిగి వైద్యులను సంప్రదిస్తే వారు మళ్ళీ సెట్ చేస్తారు. అలాగే కొందరు లూప్ వేయించుకున్నాక రక్తస్రావం కావడం, నెలసరి ఎక్కువ రోజులు కావడం వంటి మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల లూప్ పడలేదని అనుకుంటారు. కానీ అవన్నీ లూప్ వేయించుకున్న చాలా మందిలో కనిపించే మార్పులే. వాటికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొందరికి లూప్ పెట్టాక 2-3 రోజులు నొప్పి ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇక ఈ పరికరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి అనేది మీరు ఎంచుకున్న లూప్ ని బట్టి ఉంటుంది. కొన్ని 3 ఏళ్లకు మార్చేవి ఉంటాయి, మరికొన్ని 5 ఏళ్లకు మార్చేవి ఉంటాయి. గడువు ముగిశాక మాత్రం ఖచ్చితంగా మార్పించుకోవాలి. ఒకవేళ మీకు పిల్లలు కావాలనిపిస్తే డాక్టర్ వద్దకు వెళ్తే 2 నిమిషాల్లో దాన్ని తీసేస్తారు. లూప్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఎలాంటి ఎనస్థీషియా ఇవ్వరు. పెద్దగా నొప్పి కూడా రాదు. అలాగని సొంతంగా అమర్చుకునే ప్రయత్నం చేయకూడదు. తక్కువ ధర, ఎక్కువ ప్రభావం, తేలిగ్గా ఉపయోగించే వీలుండటం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు లేకపోవడంతో పాటు మాత్రలు వాడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు రావు. కాబట్టి అవాంఛిత గర్భాలను అడ్డుకునేందుకు లూప్ని ఉపయోగించడం మంచిది.